ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష. మాకు శ్రీకాకుళం జిల్లాలో మా గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఉంది అధ్యక్ష. దాంట్లో కనీసం పెర్మనెంట్ అధికారులు ఎవరు లేరు అధ్యక్ష. గ్రూప్ 1 ఆఫీసర్ని వేసి రన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే డీడీ అనేది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అధ్యక్ష. దాన్ని కూడా ఒక డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అని ఒక డాక్టరు అక్కడుండి చేయవలసిన బాధ్యతను మానేసి అదనంగా ఈయనకి డీడీగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే డిప్యూటీ డిఈఓ గారిని ఒక ఆయన్ని 3 పోస్టుల్లో అదనంగా అతనికి బాధ్యతలు ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఒక సూపరింటెండెంట్ క్యాడర్ని ఏవోగా ప్రమోషన్ చేస్తూ అక్కడే 7 సంవత్సరాలుగా ఉండే వ్యక్తిని అదే పోస్టులో కొనసాగిస్తున్నారు అధ్యక్ష. అంటే ఐటీడీఏలో పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉన్నదాని దానికి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ పోస్టులు అలాగే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్టర్ వాళ్ళు కానీ ఏళ్ల తరబడి అక్కడే ఉండడం, వాటికి కూడా సఫలింగ్ చేయకపోవడం కూడా అంటే మా మీద దృష్టి పెట్టలేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ కారణాల వలన ఎవరికి జవాబుదారితనం ఎవరికి అడగాలో, ఎవరి బాధ్యతలు ఎవరు సక్రమంగా చేస్తున్నారు అనేది తెలియక మేము చాలా బాధపడుతూ అనేక అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మాకు ఈ గారు కూడా లేరు, ఎస్సీ గారు కూడా చాలా అది కూడా అతనికి కూడా ప్రమోషన్లో ఉన్నారు అధ్యక్ష. అతను కూడా ఎస్సీగా అతనికి అర్హత లేని వాళ్ళ అధ్యక్ష. కాబట్టి మీరు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని, అదేవిధంగా ఎందుకంటే అటువంటి అదనపు బాధ్యతలు చేస్తున్న వారి కారణంగా మాకు అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధిలో ఏ రకంగా కూడా గిరిజనులకు ఉపయోగపడటం లేదనేది ఇది మీకు ఈ పుస్తకాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా వెలుగు గిరిజన సమాఖ్య ఉంది అధ్యక్ష, 7 మండలాలకు సంబంధించి. అక్కడ కూడా అనేక గిరిజనుల మహిళలకు సంబంధించి సంఘాల్లో అనేక కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి అధ్యక్ష. అలాగే హార్టికల్చర్లో 2,28,00,000 రూపాయల్లో కూడా జరిగినప్పటికీ దాని మీద ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. అలాగే హౌసింగ్లో బిల్లుల్లో కూడా 4 కోట్లు సుమారు అవకతవకలు జరిగాయి అధ్యక్ష. అలాగే ఐసిడిఎస్ ద్వారా పాలు కానీ గిరిగోరు ముద్దలు కానీ ఏవి కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష. అలాగే స్పెషల్ మైనర్ ఇరిగేషన్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి అధ్యక్ష. మీ దృష్టికి మంత్రి గారికి ఇవన్నీ చర్యలు తీసుకోవాల్సిందిగా తీసుకొస్తున్నాను. సంబంధిత మంత్రి గారు ఉంటే బాగుండేది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.